సిలికానాంధ్ర మనబడి బాలానందం, చక్కని చిక్కని పదహారణాల తెలుగు వినోదం. పదహారణాల తెలుగు వినోదం సిలికానాంధ్ర మనబడి వారి బాలానందానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమానికి రేడియో మామయ్యగా అర్జున్ గారు, రేడియో అత్తయ్యగా నేను సునీత వ్యవహరిస్తున్నాము. కానీ ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించబోతున్న రథసారథులు మా బాలగురువులు యశ్వంత్ మరియు శ్రీనిధులు. ఈనాటి బాలానందాన్ని కాలిఫోర్నియాలోని సిమీ వ్యాలీ మనబడి కేంద్రం వారు సమర్పిస్తున్నారు. సిమీ వ్యాలీ మనబడి కేంద్రం 2010లో మొదలుపెట్టి గత 14 సంవత్సరాలుగా నిరాటంకంగా నడుస్తోంది. గత 14 ఏళ్లుగా ఎంతోమంది విద్యార్థులు సిమీ వ్యాలీ మనబడిలో చదువుకొని మన భారతదేశంలో ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా పట్టభద్రులయ్యారు. ఈ విద్యా సంవత్సరంలో మా కేంద్రంలో 70 మంది విద్యార్థులు, 15 మంది బాలగురువులు, 12 మంది ఉపాధ్యాయులు మరియు వారి సహాయకులు ఉన్నాము. ఈ ఉపాధ్యాయులలో అందరూ మహిళలే కావడం మా కేంద్రం ప్రత్యేకత. ఏ కార్యక్రమం అన్నా విజయవంతం అవ్వాలంటే అది అందరి సహకారమే కదండి. అలాగే ఈనాటి కార్యక్రమం కోసం సహకరించిన మా సమన్వయకర్త సుధా దావులూరి గారికి, మా మనబడి గురువులకు, ఈ చిన్నారులకు, వారి తల్లిదండ్రుల కృతజ్ఞతలు. ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా పిల్లలు మా సిమీ వ్యాలీ మనబడి కేంద్రంలో బాలబడి మొదలు ప్రభాసం వరకు చదువుకున్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు నేర్చుకున్న మాటలు, పాటలు, కథలు అన్నీ వినిపించడానికి మన ముందుకు వస్తున్నారు. వినడానికి మీరందరూ సిద్ధమా? కాసుకోండి మరి. అందమైన భాష అమ్మ భాష, అది నా తెలుగు భాష. తెలుగు భాష ఎంత తీయగా ఉంటుందో ఇప్పుడు ఆద్య మనకు పాడి వినిపిస్తుంది. ఆద్య పాట విందామా? అందరికీ నమస్కారము. చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెరుకు, నన్నయ తిక్కనయ ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు, చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు. చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెరుకు, అక్షరాల తీరు మల్లె పాదు గుబురు, మన అక్షరాల తీరు మల్లె పాదు గుబురు, మన భాష పాల కదలి భావం మధుమురళి, మన భాష పాల కదలి భావం మధుమురళి, అజంత పదముల అలంకృతం మన భాషామృత జనితం, భారత భాష భారతి నుడితి తెలుగు భాష తిలకం. చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెరుగు, అల్లసాని అల్లికల జిగి బిగిని అమృతధార తెలుగు, అల్లసాని అల్లికల జిగి బిగిని అమృతధార తెలుగు, శ్రీనాథుని కవితా సుధారలో అమర గంగ పరుగు, శ్రీనాథుని కవితా సుధారలో అమర గంగ పరుగు, రాయల కల్పనలో రామకృష్ణుని శిల్పములో రసధారై రువతారై మన దేశ భాషలో లెస్సై, దేవ భాషతో చలిమి చేసి పలు దేశ దేశముల వాసికెక్కినది, చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెరుగు, చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, తోడు పెరుగు తెలుగు, తోడు పెరుగు తెలుగు. ధన్యవాదాలు. ఆద్య, చక్కగా పాడావు తల్లి. తెలుగు భాషలో ఎంత తీయదనం ఉందో నీ గొంతులో కూడా అంతే తీయదనం ఉంది. ఇంత తీయదనం నిండుకొని నా చుట్టూ చీమలు చేరాయి. అమ్మ భాషకు జయజయలు, అమ్మకు జయజయలు, అమ్మ పాట పాడిన నీకు జయజయలు. శ్రీనిధి, నువ్వెప్పుడైనా ఒప్పులో కుప్ప వయ్యారి భామ అనే ఆట ఆడావా? ఓ, నేను నా స్నేహితురాలు
చేతులు పట్టుకొని చుట్టూ తిరుగుతూ ఆడుతాం. ఇప్పుడు అదే పాట స్వర పాడుతుంది విందామా? అందరికీ నమస్కారం. ఉప్పుల కుప్ప వయ్యారి బామ్మ మన పాపపు పిండి పిండి తాతి బెల్లం తవ్వరి నెయ్యి కుప్పరి తింటే కులుకులాది నలుము గెట్టే నా మాట చిట్టి. ధన్యవాదాలు. కన్నా స్వర 4 ఏళ్ల మన చిట్టి స్వర బాలబడిలో చదువుతున్న స్వర చక్కగా కుప్పలు కుప్పలుగా ఎన్ని మాటలు దాచుకున్నావమ్మా నీ లోపల. చిట్టి మిరియాలు తాటి బెల్లం అనుకుంటూ ఒప్పుల కుప్ప అని వయ్యారంగా చాలా చక్కగా పాడావు తల్లి. నీకు జేజేలు కన్నా. ఇప్పుడు మనమందరం మన మనబడిలో నేర్చుకున్న వేమన పద్యం ఉప్పు కప్పు రవ్వు చెప్తానంటున్నాడు సాత్విక్. అవును, నీకు తెలుసా? ఉప్పు కప్పు రంబు పద్యం మన తెలుగు వారి ఆస్తి. విందామా? అందరికీ నమస్కారము. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు. పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినుల వేమ. అంటే అర్థము ఉప్పు కర్పూరం చూడడానికి ఒకేలాగా ఉంటాయి, కానీ రుచి వేరేగా ఉంటుంది. అలాగే పురుషులలో సత్పురుషులు వేరేగా ఉంటారు అని అర్థము. ధన్యవాదాలు. యశ్వంత్, నువ్వు చెప్పినట్లు వేమన శతకాలు సుమతి శతకాలు మన తెలుగు వాళ్ళ ఆస్తి. నిజంగానే పిల్లలు మీకు అందరికీ తెలుసా, పద్యాలు ఇంకే భాషలో కూడా లేవు, అది మన తెలుగు భాష ప్రత్యేకత. ధన్యవాదాలు సాత్విక్, నువ్వు చాలా చక్కగా చెప్పావు. కప్పురంబు పద్యం చాలా బాగా చెప్పావు కన్నా. ఇప్పుడు మీనా అచ్చుల హల్లుల పాట పాడుతుంది. విందామా? అందరికీ నమస్కారం. ఆయి ఈ అరసల పాక ఊరు ఉరతల పరుగు ఏ ఏ ఐ ఎలుకల గుంపు ఓ ఓ ఔ ఒడిలో బియ్యం ఖ గగ్గ కదలని కోట చచ్చా చచ్చ చల్లని నీడ తట్టాడట్ట తమకుల మోత తత్తాదత్త తడిసిన నేల పప్పా బబ్బ పరచుల ఆట యారాలావ యమునకు శోభ శేషాసహ శబరికి యాత్ర. ధన్యవాదాలు. మీనా అచ్చులు హల్లులు అన్నీ కలుపుతూ ఈల పాట చాలా చక్కగా పాడావు తల్లి. ఈ పాటను వింటూ పిల్లలందరూ తెలుగు అక్షరమాల సులువుగా నేర్చుకుంటారు. నీకు జేజేలు. అన్నయ్య ఎది చెప్పు. కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది. ఏమిటది? ఏంటది? గుర్తొచ్చింది, మేఘం. ఇలాంటి పొడుపు కథలు మరిన్ని చెప్పడానికి మన ముందుకొస్తుంది హన్స్వి. విందామా? అందరికీ నమస్కారం. కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు మూసినా చప్పుడు రాదు. ఏంటది? కన్ను రెప్పలు. పరిగెత్తుతుంది కానీ ఎప్పుడు నడవలేదు. గుంగుతుంది కానీ ఎప్పుడు మాట్లాడదు. ఏంటది? నది. టిక్కు టిక్కుల బండి టిక్కులారి బండి అందరివారి బండి బ్రేకులేని బండి. ఏంటది? ఎవరికైనా తెలుసా? గడియారం. నీ కుడి చేయితో పట్టుకోగలవు కానీ నీ ఎడమ చేయితో పట్టుకోలేవు. ఏంటది? నీ ఎడమ చేయి. ఇది నాకు చెందింది కానీ నాకంటే వేరే వాళ్ళు ఎక్కువగా వాడతారు. ఏంటది? చెప్పండి చూద్దాం. నా పేరు హన్స్వి. ధన్యవాదాలు. ధన్యవాదాలు హన్స్వి, చాలా చక్కగా చెప్పావు కన్నా. నువ్వు వేసిన పొడుపు కథలు చాలా బాగున్నాయి. నేను ఒకటి అడగనా? ముక్కు మీదికెక్కు ముందర చెవులు నొక్కు జారిందంటే పుటుక్కు. ఏంటది తెలుసా? చెప్పనా? అద్దాలు, కళ్ళజోడు. ఇంకోటి అడగనా? నవ్వితే నవ్వింది కానీ పళ్ళు లేవు.
చూస్తే చూసింది కానీ కళ్ళు లేవు. ఏంటది? అద్దం. అలాగే మన చేతికి అందదు కానీ ముక్కుకు అందుతుంది. ఏంటది? చెప్పగలరా ఎవరైనా? ఏంటంటే వాసన. వాసన మన చేయికి దొరకదు కానీ ముక్కుకు అందుతుంది కదా. చక్కటి పొడుపు కథలు చెప్పావమ్మా హన్స్వి. నీకు జేజేలు కన్నా. అన్నయ్య, ఇది చెప్పు. పరుగు పందెంలో కుందేలు తాబేలు వెళ్లితే ఎవరు గెలుస్తారు? ఇంకెవరు? కుందేలు గెలుస్తుంది. తాబేలు మెల్లగా వెళ్తుంది కదా. కానీ ఒకసారి పరుగు పందెంలో తాబేలు గెలిచింది. ఆ కథను శౌర్య వీర్ చెప్తాడు, విను. నా పేరు శౌర్యవీర్. నేను కుందేలు తాబేలు కథ చెప్తా. అనగనగనగనగా ఒక అడవిలో కుందేలు తాబేలు ఉండేవాడు. కుందేలు తాబేలు దగ్గరకు వచ్చి, నువ్వు చాలా నిదానంగా ఉన్నావు అని అనిపించింది. తాబేలుకి కోపం వచ్చింది. మనం రెండు పరుగు పందెం పెట్టుకుందాం అని అనింది తాబేలు. కుందేలు హాహా నువ్వు ఊడిపోతావు అని ఎక్కిరించింది. పరుగు పందెం మొదలైంది. కుందేలు చాలా వేగంగా పరిగెత్తింది. తాబేలు చాలా నిదానంగా వెళ్ళింది. కుందేలు చెట్టు కింద గడ్డి తిని పజ్జుంది. తాబేలు కుందేలు దగ్గరకు వచ్చి నిదానంగా వెళ్ళి గెలిచింది. తాబేలు నిద్ర లేచి ఇంకా వెనకాలే తాబేలు ఉంది అని అనుకుంది. కానీ పరిగెత్తి చూస్తే గెలిచేసింది. కథ నీతి ఏంటంటే నిదానమే ప్రధానము. ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పావు శౌర్య. మన చిట్టి బాలబడిలో చదువుతున్న శౌర్య కుందేలు తాబేలు కథను చాలా చక్కగా చెప్పాడు కదా. అంతే కదా, మరి మనం ఆదమర్చి బొబ్బుంటే ఏమవుతుంది? అందరూ మనల్ని దాటేసి వెళ్ళిపోతారు. కాబట్టి ఎప్పుడు అప్రమత్తంగా అంటే జాగ్రత్తగా ఉండాలి. పరుగులు పెట్టే పరుగు పందెం కథను చాలా నిదానంగా అందరికీ అర్థమయ్యేలాగా చాలా చక్కగా చెప్పావు శౌర్య. నీకు జేజేలు రాజా. కుటుంబం అంటే అమ్మ, నాన్న, అక్క, చెల్లి కదా. అంతేకాదు, అమ్మమ్మ, తాతయ్య, బాబాయ్, అత్తయ్య అందరూ కలిస్తే కుటుంబం. అలాంటి కుటుంబం గురించి పాట పాడటానికి మన ముందుకు వస్తుంది శతాక్షి. విన్నామా? కుటుంబం కుటుంబం మేమంతా ఒక కుటుంబం. కుటుంబం కుటుంబం మేమంతా ఒక కుటుంబం. అమ్మ, నాన్న, అక్క, చెల్లి అందరం కలిస్తేనే కుటుంబం. చక్కనైన కుటుంబం, అందమైన కుటుంబం. కుటుంబం కుటుంబం మేమంతా ఒక కుటుంబం. కుటుంబం కుటుంబం మేమంతా ఒక కుటుంబం. అమ్మమ్మ, తాతయ్య, పిన్ని, బాబాయ్లతో కలిసిన ముచ్చటైన కుటుంబం. ముడిపాల కుటుంబం. కుటుంబం కుటుంబం మేమంతా ఒక కుటుంబం. కుటుంబం కుటుంబం మేమంతా ఒక కుటుంబం. నానమ్మ, తాతయ్య, పెదనాన్న, పెద్దమ్మల సంగమమే కుటుంబం. అనురాగాల కుటుంబం. కుటుంబం కుటుంబం మేమంతా ఒక కుటుంబం. కుటుంబం కుటుంబం మేమంతా ఒక కుటుంబం. అన్న, తమ్ముడు, అత్తయ్య, మామయ్యల అందమైన కుటుంబం. కుటుంబం కుటుంబం మేమంతా ఒక కుటుంబం. కుటుంబం కుటుంబం మేమంతా ఒక కుటుంబం. ధన్యవాదాలు. కుటుంబంలో ఎవరెవరు ఉంటారో అందరి గురించి చక్కగా పాడావు శతాక్షి. నీ పాట విని నాకు మా అమ్మ నాన్న గుర్తుకొచ్చారు. నీ పాట నేర్చుకుంటే చాలు ఇక్కడ పిల్లలకి అన్ని బంధుత్వాలు వచ్చినట్టే. శతాక్షి, నీకు జేజేలు. అన్నయ్య, మనం దీపావళి పండుగకు ఏం చేస్తాం? పండగంటే అమ్మ చేసే గులాబ్ జామ్, బజ్జీలు, గారెలు. అబ్బా, పండుగ అంటే నీకెప్పుడు
ఇప్పుడు అరిసెలు లడ్డూలేనా, ఇంకా చాలా ఉంది. ఆర్ఎస్ దీపావళి పండుగ గురించి చెప్తాడు, విని నేర్చుకో. అందరికీ నమస్కారం. దీపావళి ఎప్పుడు చేసుకుంటామంటే ప్రతి సంవత్సరం ఆశ్వయుజంలో చేసుకుంటాం. దీపావళి ఎందుకు చేసుకుంటామంటే పూర్వం నరకాసురుడు అనే రాక్షసుడు ప్రజల్ని మొత్తం ఇబ్బంది పెట్టేవాడు. అందుకని శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసుని చంపేశారు. ఆ రోజు నరక చతుర్దశి చేసుకొని ఆ రోజు తర్వాత దీపావళి చేసుకుంటాం. దీపావళి ఎలా చేసుకుంటామంటే పొద్దునే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని దేవుడికి ప్రార్థన చేసి అమ్మ చేసిన ప్రసాదం తిని అమ్మ చేసిన మిఠాయిలు మన స్నేహితులకి పెట్టి ఆ రోజు సాయంత్రం పిల్లలకి అందరికి ఇష్టమైన దీపావళి చిచ్చుబుడ్లు, విష్ణు చక్రాలు ఇంకా ఉండేవి చేసుకుంటాం. ధన్యవాదాలు. రాజ్, చాలా చక్కగా చెప్పావు నాన్న. దీపావళి పండగ అంటే ఏంటో. నేను కూడా యశ్వంత్ లాగానే దీపావళి అంటే ఏముంది, అమ్మ చేసిన అరిసెలు తినేసి సాయంత్రం టపాకాయలు కాలిస్తే అదే దీపావళి అనుకునేదాన్ని. కానీ నువ్వు చక్కగా తెలుగు నెల ఆశ్వీజ మాసంలో చేసుకుంటాము, సత్యభామ శ్రీకృష్ణుడు నరకాసురుని చంపినందుకు మనం జరుపుకుంటాము అనే చాలా చక్కగా, ఇంత చిన్న బుజ్జి 5 ఏళ్ల ఆరాష్ ఎంత బాగా చెప్పాడు కదా మనకందరికీ అర్థమయ్యేటట్టుగా. మనం 2 రోజులు నరక చతుర్దశి, దీపావళి 2 రోజులుగా జరుపుకునే పండగని మన బుజ్జి ఆరాష్ చక్కగా 2 నిమిషాలలో అరిసెలు తుంచుకొని తిన్నంత అలవోకగా చెప్పావు కన్నా. చాలా చక్కగా చెప్పావు. నీకు జేజేలు రాజా. తెలుగంటే గోంగూర, తెలుగంటే గోదావరి, తెలుగంటే గొబ్బిళ్ళు. తిక్కన్న కవితలు నా తెలుగు, వంశధార నా తెలుగు అంటూ మన ముందుకు వస్తున్నాడు శ్రీహాన్. విన్నామా? వాణి హంసపై విహరించే వంశధారణ తెలుగు, నాదస్వరముల కులకులాల నాగావళి నా తెలుగు, అమృతమదనమున కవతరించిన శ్రీకూర్మం నా తెలుగు, సరస కవిత విన సుముకులైన ప్రియ సకుల శ్రీముఖం నా తెలుగు. వాణి హంసపై విహరించే వంశధార నా తెలుగు, ఆదిభట్ల నారాయణ దాసుని చిరతల సవ్వడి నా తెలుగు, ఘంటసాల స్వరపేటిక చాటిన గీతా మాధురి నా తెలుగు, తెల్ల దొరకు నిలువెల్ల వణుకు అల్లూరి ములుకు నా తెలుగు, జబ్బ చరిచ పెను దెబ్బ తీయగల బొబ్బిలి రోషం నా తెలుగు. వాణి హంసపై విహరించే వంశధారణ తెలుగు, పొడి పొడి పదముల తడి పొంగెత్తిన గిడుగు ఎడద నా తెలుగు, నీతిని రీతిని జాతికిరిన గురజాడ ప్రోడ నా తెలుగు, కోటి సింహముల గర్జనలొకటో శ్రీ శ్రీనుడి నా తెలుగు, కొండనెత్తగల కోడి రాముని ప్రాణాయామం నా తెలుగు. వాణి హంసపై విహరించే వంశధారణ తెలుగు, సంధ్యా పద్మిని ఛాయా సూర్యుల రసమయ సరసం నా తెలుగు, శ్రీవరాహ సింహాచలనాథుని చందనమే నా తెలుగు,
దిక్కుల I am కందని eating. Don't నిక్కపు disturb me. గురవ ఎక్కిరాల హృదయం నా తెలుగు. ఉత్తమోత్తముల సచ్చరిత్ర గల ఉత్తరాంధ్ర తేజం నా తెలుగు. వాణి హంసపై విహరించే వంశధార నా తెలుగు. నాగస్వరముల కులకులాల నాగావళి నా తెలుగు. ధన్యవాదాలు. ధన్యవాదాలు శ్రీహాన్, నీకు కూడా. రామప్ప శిల్పాల నల్లయన్న పూస నా తెలుగు. రాములోరి పెళ్ళి పందిరి తోరణం నా తెలుగు. బతుకమ్మ ముంగిట బంగారు నవ్వుల బంతి పూల మొక్క నా తెలుగు. సందమామ దాగు సంపంగి వాగు నా తెలుగు. ఎంతో కష్టమైన జొన్నవిత్తుల గారి కవిత నా తెలుగును ఎంత ఇష్టంగా చెప్పావు శ్రీహాన్. పెద్ద పెద్ద వాళ్ళే ఉచ్చారణ దోషాలతో నీళ్లు అనాల్సిన చోట నీళ్ళు, పెళ్ళి, తాలి ఇలా మాట్లాడుతున్న ఈ కాలంలో ఇక్కడ ఈ ప్రవాసాంధ్రలో ఉంటూ ఎటువంటి ఉచ్చారణ దోషాలు లేకుండా అలాగే చాలా స్పష్టంగా ఎంత పెద్ద కవిత చెప్పావు శ్రీహాన్. చాలా బాగా చెప్పావు కన్నా. ఈ పిల్లలందరూ 4 ఏళ్ల నుంచి 10-12 ఏళ్ల మధ్య వయసున్న వాళ్ళండి. కానీ వీళ్ళకి తెలుగు మీద ఉన్న ఇష్టము, వాళ్ళకి తెలుగు మీద ఉన్న పట్టు చూస్తే నిజంగా ముచ్చటేస్తుంది. తర్వాత వీళ్ళు చెప్తున్న కథలు, మాటలు, పాటలు వింటుంటే వీళ్ళని తీర్చిదిద్దుతున్న తల్లిదండ్రులకు నిజంగా జోహార్లండి. చాలా చక్కగా నేర్చుకుంటున్నారు తెలుగు. మన బడిలో చేరిన తర్వాత ఇంకా వీళ్ళు చక్కగా మాట్లాడుతున్నారు వీళ్ళందరూ కూడా. వీళ్ళందరికీ తెలుగు నేర్పుతున్న గురువులకు అలాగే తెలుగు నేర్పుతున్న అమ్మలకందరికీ జోహార్లు. ఇంత చక్కటి కవిత వినిపించిన శ్రీహాన్, నీకు జేజేలు కన్నా. మనం పరమానందయ్య శిష్యుల కథ విన్నాం కదా. శిష్యులు ఎప్పుడు తెలివి తక్కువగా ఏదో ఒకటి చేస్తుంటారు. పరమానందయ్య శిష్యులు ఈసారి ఏం చేస్తారో మనకు పవిత్ చెప్తాడు, విందాం. అందరికీ నమస్కారం. పరమానందయ్య గారికి 12 మంది శిష్యులు ఉండేవారు. వాళ్ళొక్క రోజు కత్తెల కోసం అడవికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వేరే దారిని వెళ్లాల్సి వచ్చింది. ఆ దారిలో ఒక వాగును దాటవలసి వచ్చింది. వాగులో మునిగిపోతామేమో అని శిష్యులు భయపడ్డారు. ఒక శిష్యుడు, మనం ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని వాగు దాటేద్దామన్నారు. అలాగే వాళ్ళంతా వాగు దాటారు. అప్పుడు శిష్యులు ఒకరికి అందరూ వాగు దాటారా లేదా అన్న అనుమానం వచ్చింది. ఒరే, మీరంతా వరిసెలో నిలబడ్డండి, నేను లెక్క పెడతానన్నారు. అందరూ వరుసలో నిలబడ్డారు. శిష్యుడు ఇలాగ లెక్క పెట్టారు. 1, 2, 3, 11. ఒరే, 11 మందమే ఉన్నాము, ఒకరు వాగులో మునిగిపోయినట్లున్నాడు అన్నారు. శిష్యులు అందరూ ఒకరి తర్వాత ఒకరు లెక్క పెట్టారు. ఎన్నిసార్లు లెక్క పెట్టినా సంఖ్య 11 వచ్చింది. మనలో ఒకరి వాగులో మునిగిపోయారు అంటూ అందరూ బోరున ఏడుస్తూ గురువు గారి దగ్గరికి వెళ్ళారు. జరిగిన విషయం చెప్పి మళ్ళీ బోరున ఏడ్చారు. గురువు గారు శిష్యులు చేసిన తప్పు వెంటనే గుర్తించారు. ఒక శిష్యుడిని పిలిచి ముందు తనని తాను లెక్క పెట్టుకుని తర్వాత మిగిలిన వారు లెక్కించమని చెప్పారు. శిష్యులు తాము చేసిన పొరపాటును తెలుసుకుని నవ్వుకున్నారు. మీ అందరికీ నా కథ నచ్చింది కదా. ధన్యవాదాలు. పరమానందయ్య శిష్యులు చేసే తెలివి తక్కువ పనులు మనకెప్పుడు నవ్వు తెప్పిస్తుంటాయి. ఈ లెక్క తప్పు పరమానందయ్య శిష్యులే కాదు, మనం కూడా ఎప్పుడోకప్పుడు చేసే ఉంటాం. అంతెందుకు, నేనే ఈ మధ్య లెక్క తప్పు చేశాను. ఈ ఈ సంవత్సరం ఇండియా నుంచి యుఎస్కి వస్తుండగా 7 బ్యాగులు సర్దాను. యుఎస్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఎన్నిసార్లు లెక్క పెట్టినా 6 బ్యాగులు వచ్చాయి. ఇంకా 7వ బ్యాగ్ కోసం ఎయిర్పోర్ట్ అంతా వెతికేద్దామని వెనక్కి తిరగగానే వెనక నుంచి మా ఆవిడ ఒక్కటి నెత్తి మీద ఇచ్చి, నీ భుజానికి ఉన్న బ్యాగ్ ఎవరు లెక్క పెడతారు అని అడిగింది. దానికి నేను
అట్లుంటది మనతోటి అన్నాను. దానికి మా ఆవిడ తప్పు దొరికితే తగ్గేదే లేదంది. పవిత్ కథ చాలా బాగా చెప్పావు నాన్న. నీకు జయజయలు. నమస్కారం. ఇది దండోరా సమయం. వార్తలు చదువుతున్నది యశ్వంత్ మరియు శ్రీనిధి. అమెరికా మరియు కెనడాలోని అన్ని మనబడి కేంద్రాల విద్యార్థులకు మనబడి సంచులను పంపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే వారాంతంలోగా అన్ని కేంద్రాల వారికి సంచులు చేరుకుంటాయని తెలియజేసినారు. పిల్లలతో పాటు అధ్యాపకులకు, సమన్వయకర్తలకు కూడా బ్యాగ్స్ పంపిస్తున్నారు. ఇప్పటికే కొన్ని కేంద్రాలకు సంచులు చేరుకోవడంతో సమన్వయకర్తలు పిల్లలకు అందచేసినారు. పిల్లలందరూ ఒకే తరహా మనబడి సంచులను వేసుకుని తరగతులకు వస్తూ ఉంటే నయనానందంగా ఉన్నదని తల్లిదండ్రులు అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మనబడి కేంద్రాలలో పిల్లల పండుగను నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పిల్లల పండుగలో ఏకపాత్రాభినయం, నాటికలు, నాట్యాలు, పాటలు, పద్యాలు లాంటి ఎన్నో కార్యక్రమాలను పిల్లలు ప్రదర్శిస్తారు. ఇలాంటి కార్యక్రమాలలో పిల్లలు కొత్త విషయాలు నేర్చుకొని తమ ప్రతిభా పాటవాలను చాటుకునేందుకు అవకాశం ఉంటుంది. పిల్లలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలను మనబడి నిర్వహిస్తోంది. అందులో బాలానందం ఒకటి. ప్రతి వారాంతంలో 4 కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. మనబడి పిల్లలు ఈ బాలానందం కార్యక్రమంలో తెలుగు పద్యాలు, గేయాలు, కీర్తనలు, కథలు, తెలుగు ప్రముఖులు, తెలుగు భాష, తెలుగు రాష్ట్రాలు, సామెతలు, పొడుపు కథలు, తెలుగు మాటలు, ఇలా ఎన్నో విషయాలు గురించి మాట్లాడుతారు. ఇలాంటి కార్యక్రమాలలో పిల్లలు పాల్గొనడం వలన పిల్లల్లో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తుంది. బాలబడి నమోదు ప్రక్రియ సంవత్సరాంతం వరకు తెరిచి ఉంటుంది. 4 నుండి 6 సంవత్సరాల పిల్లలను బాలబడిలో నమోదు చేసుకోవచ్చు. మీ పిల్లలను కూడా మనబడిలో చేర్పించండి. రండి, చెయ్యి కలుపుదాం. వివరాలకు manabadi.siliconandhra.org ని సంప్రదించండి. ఈ వార్తలు మనబడి కేంద్రం నుండి వెలువడినవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. డింగ్ డాంగ్. మీరు వింటున్నారు చక్కని చిక్కని 16 తెలుగు వినోదం సిమీ వ్యాలీ మనబడి వారు సమర్పిస్తున్న బాలానందం. డింగ్ డాంగ్. శ్రీనిధి, నువ్వు నక్క కాకి కథ విన్నావా? తెలుసు. కాకి దగ్గర నుండి నక్క రొట్టె తీసుకెళ్ళింది. అదే కథనా? అవును, కానీ ఇప్పుడు తెలివైన కాకి కథ శ్రీకరి చెప్తుంది, విందాం. నమస్కారం. అనగనగా ఒక పెద్ద కాకి, తన పిల్ల చిన్న కాకి ఉన్నాయి. ఆ పెద్ద కాకికి చదువు రాదు. తన పిల్లకి చదువు నేర్పించాలి అని అనుకుని బడికి పంపించింది. ఆ పిల్ల చక్కగా చదువు నేర్చుకుంటున్నది. ఒకరోజు ఎగురుతూ ఉంటే ఒక మాంసం ముక్క కనిపించింది. ఆ మాంసం ముక్కని తీసుకొని ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుంది. అక్కడ తింటూ ఉంటుంది. అక్కడికి ఒక నక్క వచ్చి ఈ మాంసం ముక్కని చూసి నోరూరింది. నక్క అనుకుంది, ఎలాగైనా ఆ మాంసం ముక్కని నా నోట్లోకి తెచ్చుకోవాలి అని అనుకుంది. నక్కేం అడిగిందంటే, కాకి కాకి, నువ్వెంత బాగా పాడతావో, నాకొకసారి ఒక పాట పాడుతావా అని అడిగితే ఆ కాకి మాంసం ముక్కని కాళ్ళల్లో పెట్టుకొని పాట పాడింది. పాట పాడేసాక మళ్ళీ తింటూ ఉంటుంది.
ఈ నక్క అనుకుంటుంది, బాబోయ్ ఈ కాకి ఎంత తెలివిగలదో, మరైతే ఇది అడుగుదాము అని ఇలా అడిగింది. కాకి కాకి, నువ్వెంత బాగా నాట్యం చేస్తావో నాకొకసారి చేసి చూపెడతావా అని అడిగితే, కాకి మాంసం ముక్కని నోట్లో పెట్టుకొని నాట్యం చేసింది. చేసేసాక మళ్ళీ తింటూ ఉంటుంది. ఈ నక్క అనుకుంటుంది, అమ్మో ఈ కాకికి చాలా బుర్రుంది, ఇది అడిగితే మాంసం ముక్కని పడేస్తుందేమో అని ఇలా అడిగింది. కాకి కాకి, నువ్వొకసారి పాట పాడుతూ నాట్యం చేస్తావా అని అడిగితే, కాకి మాంసం ముక్కని భద్రంగా ఒక చెట్టు కొమ్మ మీద పెట్టి పాట పాడుతూ నాట్యం చేసింది. చేసేసాక మళ్ళీ తింటూ ఉంటుంది. ఈ నక్క అనుకుంటుంది, అబ్బా ఈ మాంసం ముక్కని ఇంకా పడేయదు ఈ కాకి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అని అనుకుంటూ వెళ్ళిపోయింది. కాకి తినేసి ఇంటికి వెళ్ళిపోయింది. ఈ కథలో నీతి ఏమిటంటే, కాకి బడికి వెళ్ళి చదువు నేర్చుకుంది. ఆ చదువుని ఇలాగా ఉపయోగించింది. మనం కూడా నేర్చుకున్న చదువుని ఇలాగా ఉపయోగించాలి. ధన్యవాదాలు. శ్రీకరి, నాకు ఇప్పటిదాకా తెలివి తక్కువ కాకే కథే తెలుసు. కానీ ఆ తెలిసిన కథని నువ్వు మార్చి చదువుకోవడం వల్ల ఉపయోగాలు, చదువుకోవాలనే సందేశం రెండూ కలిపి కథ చాలా బాగా చెప్పావు తల్లి. నీకు జేజేలు. అన్నయ్య, మాట కాని మాట ఏమిటి? ఏముంది టమాటా? ఇలాంటి సరదా ప్రశ్నలు అడగటానికి హరి వస్తున్నాడు, విందామా? నమస్కారం. మామ కాని మామ, ఏ మామ ఎవరికి తెలుసు? చందమామ. కారం కాని కారం, ఏ కారం? ఉపకారం. కోడి కాని కోడి, ఏ కోడి? ఇది ఎవరికి తెలుసు? పకోడి. రాగి కాని రాగి, ఏ రాగి? బైరాగి. దార కాని దార, ఏ దార? చెప్పుకోండి చూద్దాం. పంచదార. నత్త కాని నత్త, ఏ నత్త? మేనత్త. దేశం కాని దేశం, ఏ దేశం? ఎవరికి తెలుసు? సందేశం. వరి కాని వరి, ఏ వరి? గోదావరి. టూరు కాని టూరు, ఏ టూరు? గుంటూరు. పేరు కాని పేరు, ఏ పేరు? ఏంటది చెప్పనా? కాసుల పేరు. ధన్యవాదాలు. చక్కగా సరదా సరదా ప్రశ్నలు చాలా బాగా చెప్పావు హరి, చాలా బాగున్నాయి. కారం కాని కారం నాకు తెలిసింది చెప్పనా? మమకారం. అలాగే పాలు కాని పాలు, ఏ పాలు చెప్తారా ఎవరైనా? పాలు కాని పాలు, కోపాలు, గోపాలు, రూపాలు, పీపాలు, లోపాలు, జలపాలు, బలపాలు, ఏటిపాలు, గంగపాలు. చాలా ఉన్నాయి ఇలాగా చెప్పుకుంటూ పోతే. మాటలతో చాలా గారడి చేయొచ్చని చక్కగా అందరికీ అర్థమయ్యేటట్టుగా చాలా బాగా చెప్పావు హరి. చాలా చక్కగా చెప్పావు కన్నా. నీకు జేజేలు కన్నా. శ్రేణిది, నువ్వెప్పుడైనా బాతు బంగారు గుడ్లు పెట్టడం చూసావా? లేదు, కానీ ఇప్పుడు దిలీప్ బంగారు గుడ్లు పెట్టే ఒక బాతు కథ చెప్తాడు, విన్నామా? అందరికీ నమస్కారం. అనగనగా ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు పేరు సూరయ్య. ఒక రోజు సూరయ్యకి ఒక చిన్న బాతు పిల్ల కనిపించింది. ఆ బాతు పిల్ల చాలా అందంగా ఉంది. పాపం ఆ బాతు పిల్లకి గాయం అయింది. సూరయ్య ఆ బాతు పిల్ల
ఆ బాటి పిల్లని జాగ్రత్తగా పట్టుకొని ఇంటికి తీసుకువెళ్ళాడు. సూరయ్య భార్య పేరు సూరమ్మ. సూరయ్య ఆ బాటి పిల్ల జాగ్రత్తగా చూసుకున్నారు. కొన్ని రోజులకి ఆ బాటి పిల్ల చాలా పెద్దది అయిపోయింది. ఒక రోజు ఆ బాటి ఒక గుడ్డు పెట్టింది. ఆ గుడ్డు నిజంగా బంగారు గుడ్డు. సూరమ్మ ఆశ్చర్యపోయారు. ఆ బాతు వారానికి ఒక గుడ్డు పెట్టింది. సూరమ్మకి ఇది నచ్చలేదు. ఒక గుడ్డు కోసం వారం రోజులు వేచి ఉండాలా అని సూరయ్య ఆ బాతు పొట్ట కోసి చూశారు. అందులో ఒక బంగారు గుడ్డు కూడా లేదు. ఈ సూరమ్మ బాగా ఏడ్చేశారు. ఈ కథ నీతి దురాశ దుఃఖానికి చేటు. ధన్యవాదాలు. కథ చాలా బాగా చెప్పావు దిలీప్. పిల్లలందరూ తెలిసింది కదా, దురాశ దుఃఖానికి చేటు. మనం ఎప్పుడూ అత్యాశకు వెళ్ళకూడదు. ఈ కథలో నీతి, నా కూతురు తనకి నచ్చినప్పుడు పాటిస్తుంది, తనకి నచ్చనప్పుడు పాటించదు. ఐస్ క్రీంలు, చాక్లెట్లు, క్యాండీలు తినడం అత్యాశ కాదంట. తెలుగు, సంగీతం, నాట్యం అన్నీ ఒకే రోజు సాధన చేయడం అత్యాశంట. వారానికి ఒక్కరోజే చెయ్యాలంట, బంగారు గుడ్డు తీసుకున్నట్టు. అలాగుంది ఈ కాలం పిల్లలు. దిలీప్, నీకు జయజయలు. అన్నయ్య, అరటి చెట్టు ఆదివారం నుండి శనివారం వరకు ఎలా పెరిగిందో జస్టిత చెప్తుంది. విందామా? అందరికీ నమస్కారం. ఆదివారం నాడు అరటి మొలిచినది, సోమవారం నాడు సుడి వేసి పెరిగినది, మంగళవారం నాడు మారాకు తరిగినది, బుధవారం నాడు పొట్టిగెల్ల వేసినది, గురువారం నాడు గుబురులో దాగినది, శుక్రవారం నాడు సొగసుగ పండినది, శనివారం నాడు చెక్క గెల కోసి అందరికి పంచినది. అరటి అత్తమ్మలు, అబ్బాయి అమ్మాయి అరటి పండు తీకో. ధన్యవాదాలు. అబ్బాయి అమ్మాయి అరటి పండు ఇదిగో. చాలా చక్కగా పాడావు జస్టిత. జస్టిత, అరటి చెట్టు ఏ వారం మొలిచింది, ఏ వారం పెరిగింది, ఏ వారం అరటిపండు తినాలి అనేది చాలా చక్కగా చెప్పావు నాన్న. ఎప్పుడైనా గమనించారా అండి, మన చిన్నపిల్లల పాటలలో కూడా ఎంత నీతిని చెప్తారో. ఈ పాటలో చక్కగా ఒక చిన్న మొక్క నుంచి పెద్దగా మానై చెట్లు కాయలు వచ్చేంత వరకు ఎలా మొలిచింది, ఎలా పెరిగింది, అంత చిన్నపిల్లలకు అర్థమయ్యే భాషలో వాళ్ళకి అర్థమయ్యేలాగా చక్కగా చెప్పారు. అలాగే దాంతో పాటు వారాలు, ఆదివారం, సోమవారం, మంగళవారం, ఇలా వారాలను కూడా నేర్పిస్తూ చెట్లను, చిన్న మొక్కల్ని ఎలా పెంచాలి అనేది కూడా చిన్నపిల్లలకు నేర్పిస్తూ చాలా చక్కగా మంచి పాటలు కదండి. మన చిన్నపిల్లల పాటలు అనుకుంటాం కానీ వాటిలలో ఎంత నేర్చుకోవచ్చు మనం. ఈ పాటను చక్కగా బుజ్జిగా బాగా చెప్పావు జస్టిత. నీకు జయజయలు కన్నా. ఇప్పుడు ఆన్య సుమతి శతకంతో మన ముందుకు వస్తుంది. విందామా? అందరికీ నమస్కారం. ఇమ్ముగా జనవరి నోరును నమ్మాయని పిలచి, అన్నం అరగని నోరును తమ్ముళ్ళ విలువని నోరును, కుమ్మరి మన్ను ద్రవ్వినతి గుంతరసునటి. ధన్యవాదాలు. చిట్టి ఆన్య, ఇంత పెద్ద సుమతి శతకం ఎలా చెప్పావు తల్లి? ఎంత చక్కగా చెప్పావు. ఎంత బాగుంది నీది వినడానికి కూడా. అమ్మాయిని పిలువని నోరు ఎందుకు అని అంటోంది మన చిట్టి ఆన్య. నిజమే కదండి, అమ్మ అని పిలవాలి కదా అందరం పిల్లలం కూడా. పెద్ద సుమతి శతకం మన బుజ్జి ఆన్య చాలా చక్కగా చెప్పింది కదా. బాగుంది కన్నా, నీకు జయజయలు. ఇప్పుడు శివాన్షి నిజాయితీ కథ చెప్తుంది. విన్నామా? నమస్కారం. అనగనగా ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు. ఆ ధనవంతుడికి ఒక పెద్ద మామిడి తోట ఉండేది. ఒక రోజు ధనవంతుడు తోటలు ఉన్నప్పుడు ఒక మనిషి ఆయన దగ్గర వచ్చాడు. ఆ మనిషి చాలా దూరం నుంచి వచ్చారు. ఆ మనిషి
పని కోసం చూస్తున్నారు అని చెప్పారు. ఆ ధనవంతుడు తోటమాలి పని ఇచ్చారు. కొంతకాలం గడిచినది. ధనవంతుడింటికి బంధువులొచ్చారు. ధనవంతుడు తోటమాలిని పిలిచి మంచి మామిడి పండ్లు తీసుకురా అని చెప్పారు. ఆ తోటమాలి తోటలల్లి మంచి పెద్ద మామిడి పండ్లు తీసుకొచ్చారు. ఈ మామిడి పండ్లు తిన్న బంధువులు చాలా పుల్లగున్నాయి అని చెప్పారు. ఈ మాటలు విన్న ధనవంతుడు తోటమాలి మీద చాలా కోపం వచ్చింది. తోటమాలిని పిలిచి గట్టిగా అరిచారు. నువ్వు తోటలోనే ఉంటున్నావు కదా, ఎందుకు ఏ మామిడి పండు తీయవో, ఏ మామిడి పండు పుల్లవో తెలియదా అని అరిచారు. ఈ తోటమాలి నిజాయితీగా, నా పని తోటమాలి పని, నేను పండ్లు ఎప్పుడు తినలే, నేను ఎలా తింటా నిన్ను అడగకుండా అని అడిగాడు. ఈ మాటలు విన్న ధనవంతుడు చాలా ఆశ్చర్యపోయినారు. తోటమాలి నిజాయితీ మెచ్చుకున్నారు. ఇప్పుడు నుండి నువ్వు కూడా మామిడి పండు తినొచ్చు అని చెప్పారు. కథ నీతి: ఏ పని చేసినా నిజాయితీగా చేయాలి. ధన్యవాదాలు. శివాంశి, కథ చాలా బాగా చెప్పావు తల్లి. ఇంత పెద్ద కథ అంతా గుర్తుపెట్టుకుని ఎంత బాగా చెప్పావో. పిల్లలందరూ విన్నారు కదా, నిజాయితీగా ఉండాలి. మనం నిజాయితీగా ఉండడం చాలా ముఖ్యం. మన పాత కథల్లో అన్ని కథల్లో ఏదో ఒక నీతి మన పెద్దవారు పెడుతూనే ఉంటారు. మనం నిజాయితీగా ఉంటేనే జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తాము. నీకు జేజేలు తల్లి. ఇవాళ రేపు అందరూ 1 2 3 4 అని మాట్లాడుతున్న కాలంలో చక్కగా 1 2 3 అంటూ మన ముందుకు వస్తున్నాడు సాత్విక్. విందామా? అందరికీ నమస్కారము. 1 2 3 చీమలు అన్ని కూడు. 4 5 6 ఉట్టకి 4 చీరలు. 7 8 9 చీమలు బారు ఎక్కింది. 10 లడ్డూలు 10 లంగా చకచక పుట్టకి చేర్చంగా. ధన్యవాదాలు. సాత్విక్, అంకెల పాట చాలా బాగా పాడావు తండ్రి. నీ పాట నేర్చుకుంటే పిల్లలందరికీ అంకెలు వచ్చినట్టే. చీమలు లడ్డూల్ని పుట్టలో పెట్టిన తర్వాత పుట్టలోకి చేర్చాయా లేదా? చేర్చే ఉంటాయి కదా. నీకు జేజేలు తండ్రి. పిల్లలందరూ పిల్లలతో పాటు అలాంటి పెద్దలకు కూడా బుద్ధిగా ఎలా ఉండాలో పాట పాడి చెప్తానంటోంది హన్స్వి. విందామా? అందరికీ నమస్కారం. పొద్దున మనము లేవాలి, పళ్ళను బాగా తోమాలి, గ్లాసుడ పాలు తాగాలి, స్నానం చక్కగా చేయాలి, తలను నున్నగా దువ్వాలి, చకచక బడికి వెళ్ళాలి, గురువుకి దండం పెట్టాలి, చదువుని బాగా చదవాలి, అమ్మా నాన్న మెచ్చాలి, అమ్మా నాన్న మెచ్చాలి. ధన్యవాదాలు. హన్స్వి, ఎంత బాగా పాడావో. పొద్దున్నుంచి లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా ఏం చెయ్యాలో అన్నీ మంచిగా పాటలో చెప్పావు తల్లి. ఇందులో చాలా నేనే చెయ్యను నాన్న. కానీ పిల్లలందరూ నన్ను చూసి మీరు చెడిపోవద్దు. మీరు హన్స్వి చెప్పినట్టు అన్ని పనులు చేసి బాగా చదువుకోవాలి. హన్స్వి, నీకు జేజేలు తల్లి. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచకుండా తగుదునమ్మా అని తలకెక్కించుకుంటే ఆకు మేకైందంట వెనకటికి. అదేంటో చెప్తానంటోంది మీనా. విందామా? అందరికీ నమస్కారం. కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టిన శుభలగ్నమున దొనరెగ బట్టము కట్టిన వెనకటి గుణమేల మాను వినురా సుమతి. తాత్పర్యం: ఒక రోజున్న ఒక కుక్కని బంగారు సింహాసనమున మీద కూర్చుండబెట్టిన దాని గుణము పోవదు. అలాగే నీచుణ్ణి ఎంత మంచిగా చూసినా వాడి చెడ్డ బుద్ధి మారదు. ధన్యవాదాలు. మీనా, పద్యంతో పాటు దాని తాత్పర్యము, అర్థము విడమర్చి చాలా బాగా చెప్పావు తల్లి. నీకు జేజేలు. మనకి ఇంకా మంచి బుద్ధులు శుద్ధులు నేర్పించడానికి మన ముందుకు వస్తుంది ఆద్య. విందామా? అందరికీ నమస్కారము.
కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. అంటే అర్థము, మృదువైన మంచి గుణములు గల్ల ఓ తెలుగు బాలలు, కన్న తల్లి మనసు ఎప్పుడు బాధ పెట్టొద్దు, కన్న తండ్రి చేయు పనులు నష్టపెట్టొద్దు, తల్లిదండ్రులు మనకు దైవంతో సమానము. ధన్యవాదాలు. చాలా బాగా చెప్పావు తల్లి ఆద్య. బాగా పాడావు. మన తెలుగు భాష కూడా కన్న తల్లి లాంటిదే. అందుకనే ఆ భాషను నేర్చుకుని ఆ తల్లి మనసు కూడా మనం కష్టపెట్టకూడదు. అలాగే మన పిల్లలందరూ తల్లిదండ్రుల మాట విని బాగా చదువుకొని పెద్దవారు కావాలి. సరేనా? నీకు జేజేలు తల్లి. చాలా చక్కగా చెప్పారు అర్జున్ గారు. నిజమే, అమ్మ భాష అమ్మ లాంటిదే కదా. అమ్మకు జేజేలు, అమ్మ భాషకు జేజేలు. చక్కగా చెప్పారు. ఇప్పుడు కోపం వల్ల ఎన్ని బాధలు, ఎన్ని నష్టాలు, ఎన్ని కష్టాలు, అలాగే శాంతం వల్ల ఎన్ని లాభాలు, ఇలాంటి జమా ఖర్చులన్నీ లెక్క తేల్చేయడానికి మన ముందుకు వస్తుంది జస్టీత. విందామా? నమస్కారం. తన కోపమా తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. దయ చుట్టంబో, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండు. తథ్యము సుమతి. తాత్పర్యం, తన కోపమే తన శత్రువుగా భావించును, తన శాంతమే తనకు రక్షించును, తన దయ తనకు చుట్టంబుగా సహాయపడును, తన సంతోషమే తనకు శత్రువుగా స్వర్గముగా ఉండును, తన దుఃఖమే తనకు నరకమండుగా ఉండును. ఇది నిజము. ధన్యవాదాలు. జస్రిత, చాలా బాగా చెప్పావు తల్లి. ఈ చిన్న చిన్న పిల్లలు ఎంత ఆత్మవిశ్వాసంతో చెప్తున్నారు. వీరి వయసులో నేను మాత్రం బయటికి వెళ్తే కన్నెత్తి చూసింది లేదు, పన్నెత్తి మాట్లాడింది లేదు. అంతెందుకు, దీనికి కూడా నేను ఎంతో సాధన చేశాను. కానీ వీరు అస్సలు భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ఉచ్చారణ దోషాలు లేకుండా ఎంత బాగా చెప్తున్నారో. నీకు జేజేలు తల్లి. పిల్లలందరూ చాలా చక్కగా మాట్లాడారు కదండి. ఇదండి ఈనాటి బాలానందం కార్యక్రమం. మా సిమి వ్యాలీ మనబడి కేంద్రం పిల్లల ముద్దు ముద్దు మాటలు, పాటలు, పెద్ద పెద్ద కవితలు అన్నీ మీకు నచ్చాయా? అయితే ఇంకేం, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మరి. ఓకేనా? మన తెలుగు నేలకు ఆమడ దూరంలో ఉన్న భాషపై మక్కువతో తర్వాతి తరాల వాళ్ళకి తెలుగు అందించాలన్న మన మనబడి ఆశయాన్ని నిజంగా నెరవేరుస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది మన బాలగురువులైన శ్రీనిధి, యశ్వంత్ లాంటి పిల్లలు, ఇంకా ఇలాంటి తెలుగు భాషా సేవ చేస్తున్న ఎంతోమంది బాలగురువులు, వాళ్ళతో పాటు భాషా సైనికులు చాలామంది తెలుగు భాషకి కృషి చేస్తున్న భాషా సైనికులందరికీ కూడా మనందరి తరఫున జేజేలు. మన పిల్లలందరూ పద్యాలు, పాటలు, కథలు చెప్పటమే కాకుండా తెలుగులో చక్కగా మాట్లాడాలని మనబడిలో ఉన్న అందరి ఆశయం, ఆశ. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న శ్రీకృష్ణరాయలు ఎప్పుడో, కానీ ఇప్పుడు ఈ కాలంలో కూడా అలాంటి అందమైన అమ్మ భాషను కమ్మగా పలుకుతున్న ఈ పిల్లలను చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తుంది కదండి. భవిష్యత్తులో తెలుగు భాషకి ఏం డోకా లేదు, నా తెలుగు తరతరాలు జీవిస్తుంది అని అనిపిస్తుందండి వీళ్ళని చూస్తుంటే. అయినా నా తెలుగు ఎక్కడికి పోతుందండి? అందెందు వెతికిన అందందు గలదు నా తెలుగు అన్నట్టు. వన్నీలు సిన్నీలు గల ఎన్నెలంటి కన్నులున్న స్వర్ణముఖిరా నా తెలుగు. తిక్కన్న కైతల సక్కన్ని నడకల పెన్న పొంగురా నా తెలుగు. బొంగరాల సుడిగల సొటబుగ నవ్వుల తుంగభద్రా నా తెలుగు. రాయి రాయి మద్దదుని రాగులు జొన్నలు తెచ్చు రైతు సత్తువా నా తెలుగు. ఎక్కడ లేదండి నా తెలుగు, ఎక్కడ వెతికినా తెలుగు కనబడుతుంది. నా తెలుగు ఈ పిల్లల మాటల్లో ఎక్కడికి పోదని తెలుగు చాలా ధైర్యం వచ్చిందండి ఈ పిల్లలను చూస్తుంటే. అందమైన భాష అమ్మ భాష, అది నా తెలుగు భాష. చాలా చక్కగా మాట్లాడారండి. అర్జున్ గారు, మీరు మనబడి తల్లిదండ్రులుగా మీకేమనిపించిందండి? మనబడిలో పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు? మీ ఎక్స్పీరియన్స్ ఒక 2 minutes మాట్లాడగలరా? నాకు తెలుగు అంటే చాలా ఇష్టం అండి. అలాగే
మా పిల్లలిద్దరిని ఇంట్లో తెలుగులోనే మాట్లాడాలని కూడా చెప్తాను. వారు గానీ మాట్లాడకపోతే నేను సమాధానం ఇవ్వను. కానీ తెలుగు మాట్లాడడమే కాదు, మనబడిలో చేర్చడం వల్ల వారు రాయటం నేర్చుకున్నారు. రాయటమే కాదు, ఇలాంటి ప్రోగ్రామ్‌లన్నీ చేయడం వల్ల వారి ఆత్మవిశ్వాసం అవన్నీ బాగా పెరిగాయి. నాకైతే పూర్తి సంతృప్తి చెందాను మనబడిలో పిల్లల్ని చేర్చడం వల్ల. నాతో పాటు ఇంకో 10 మందిని కూడా చేర్చడానికి నా వంతు కృషి చేస్తానండి. ధన్యవాదాలండి అర్జున్ గారు. మీలాంటి తల్లిదండ్రులు ఉన్నందుకే మన పిల్లలు చక్కగా తెలుగు నేర్చుకోగలుగుతున్నారు. మన మనబడి ఆశయం కూడా అదే గదా! భాషా సేవయే భావితరాల సేవ. మనలాంటి వాళ్ళమందరం ఎంతో కృషి చేస్తేనే మన తెలుగు భాష నిలబడుతుంది. ఈ పిల్లలు చక్కగా నిలబెడుతున్నారు. మన భాషను అభివృద్ధి చేస్తారని అనిపిస్తుంది పిల్లలందరినీ చూస్తుంటే. వచ్చే వారాంతం మరో 4 మనబడి కేంద్రాలు సమర్పించే బాలానందంతో మీ ముందుంటుంది సిలికానాంధ్ర మనబడి. భాషా సేవయే భావితరాల సేవ. రండి, మీ పిల్లలందరినీ మనబడిలో చేర్పించండి, చక్కగా తెలుగు నేర్పించండి. ఇంతవరకు ఈ ప్రోగ్రాం వింటున్న శ్రోతలందరికీ మా సిమీ వ్యాలీ మనబడి తరఫున అందరికీ ధన్యవాదాలండి. మాకు ఈ అవకాశం ఇచ్చిన సమన్వయకర్త సుధా దావలూరి గారికి, అలాగే అందరు తల్లిదండ్రులకి, బాలానందం బృందానికి, అలాగే టీఎన్ఆర్ఐ రేడియోకి మా అందరి తరఫున కృతజ్ఞతలండి. నమస్కారం, ధన్యవాదాలు. సిలికానాంధ్ర మనబడి బాలానందం చక్కని చిక్కని 16 తెలుగు వినోదం.